Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అంటేనే చూడండి. అవి కానీ మీకు నచ్చినట్టయితే వాటిని లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను వీడియో పెట్టగానే మీకు రావాలంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చేసి ఒక ల్యాండ్ సేల్ వీడియో అండి. యాక్చువల్గా సబ్స్క్రైబర్ అడిగారు వాళ్ళ ల్యాండ్ సేల్ చేయమని చెప్పి, సో దాని గురించి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అండి. ఆ ల్యాండ్ వచ్చేసి తగరపల్లి దగ్గర తాటితోరు అనే విలేజ్లో ఉందండి. అయితే ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళాలో మీకు ఇప్పుడు మ్యాప్లో చూపిస్తున్నాను అనమాట. తగరపల్స గోసాని రివర్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక రూట్ వస్తుందండి. సర్వీస్ రోడ్లో వెళ్తేనే ఆ రూట్ మనకు కనిపిస్తుందండి. NH16లో వెళ్తే మనకు కనిపించదు. సో ఆ లెఫ్ట్ రూట్ తీసుకొని అలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి, మ్యాప్లో చూపిస్తున్నట్టు మీకు సేమ్ రూట్ ఉంటుంది అనమాట. మీరు గోసాని రివర్ పక్క నుంచి అలా వెళ్తూ ఉంటారు. సో నియర్లీ ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మీకు ఒక జంక్షన్ వస్తుందండి. ఆ జంక్షన్ దగ్గర నుంచి మీరు రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇదిగోండి, ఇదే జంక్షన్. మీరు గూగుల్ మ్యాప్స్లో మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో మీకు జస్ట్ అనుమాల కోసం చెప్తున్నాను అనమాట. అయితే రైట్ తీసుకుని ముందుకు వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ లెఫ్ట్ వస్తుందండి. జంక్షన్ వస్తుంది. జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలండి. మళ్ళీ ఇంకో చిన్న జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు రైట్ కనిపిస్తుంది. రైట్ తీసుకుని వెళ్ళిపోవడమే. అప్పుడు మనకి తాటితూరు విలేజ్ వస్తుందండి. ఆ తాటితూరు విలేజ్లో ఈ ల్యాండ్ అయితే ఉందండి. మనకి ఆ తాటితూరు విలేజ్ NH16 నుంచి ఎంత దూరమో ఇప్పుడు చూద్దామండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పక్కన డైరెక్షన్ చూపిస్తుంది చూసారా, అక్కడ మనకి టోటల్ 3.3 కిలోమీటర్స్ చూపిస్తుందండి. అంటే మనకి నేషనల్ హైవే NH16 నుంచి 3.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ అండ్ రేట్స్ ఇంకా మీకు ల్యాండ్ వీడియో చూపిస్తూ చెప్తా అండి. సో చూడండి. మీకు ఆల్రెడీ చెప్పా కదండి, ఈ ల్యాండ్ వచ్చేసి తగరపల్లి దగ్గరలో ఉంది. దీని నియరెస్ట్ టౌన్ వచ్చేసి భీమునిపట్నం అండి. అయితే ఈ ల్యాండ్ విజయనగరం విశాఖపట్నం బార్డర్లో ఉందండి. అయితే ఇది విశాఖపట్నం డిస్ట్రిక్ట్, నేను చెక్ చేసిన ప్రకారం అయితే విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో వస్తుంది. సో మనమైతే ఇప్పుడు చూద్దామండి ల్యాండ్ మొత్తం ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేనండి ల్యాండ్. పక్కన కనబడుతుంది కదా, అదంతా ల్యాండ్ అండి. ఆ మామిడి చెట్లు ఉన్నాయి కదా, అదంతా ల్యాండ్ అండి. ఫెన్సింగ్ వేసి కూడా ఉందండి. ఇది రోడ్డు పక్కనే ఉంది. మీకు ఇప్పుడు కావాలంటే చూపిస్తాను. అండ్ తాటితూరు అనే విలేజ్ బోర్డ్ కూడా ఈ ల్యాండ్ పక్కనే ఉందండి. సో ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ అటు సైడ్ నుంచి ఉంటుందండి. కానీ ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ ఒకరిదే. సో అందుకని చెప్పేసి లోపల నుంచి ఎంట్రన్స్ అయితే తెచ్చుకున్నారు వీళ్ళు. సో మనం చూసినట్లయితే ఇదిగోండి, ఇది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ అంటే మనం NH16కి వెళ్ళడానికి మెయిన్ రోడ్ అనమాట. అయితే ఇది పక్కన కనబడుతుంది కదా, ఇదంతా ల్యాండేనండి. ఫెన్సింగ్ ఉంది కదా, ఇదంతా ల్యాండే. మీరు చూడొచ్చు. లోపల షెడ్ ఉంది కదా, ఆ షెడ్ మాత్రం వాళ్ళు తీసేస్తా అని చెప్పారు ఒక ల్యాండ్ సేల్ చేస్తే. చూసారుగా, తాటితూరు ఈ బోర్డ్ పక్కనే ఉంది. ఆ ల్యాండ్ కూడా ఆ సైడే ఉందని అంతా. ఈ ల్యాండ్ ఏరియా వచ్చేసి 38 సెంట్స్ అండి. 38 సెంట్లు అండి మొత్తం. అక్కడ సెంట్ వాల్యూ 5 లక్షలు ఉందని చెప్పారు. సో ఆయన కూడా 5 లక్షలకి ఇస్తానని చెప్పారు సెంట్. సో ఇది మొత్తం లోపల నుంచి కవర్ చేస్తున్నాండి ల్యాండ్ అయితే మొత్తం. ఇంకా అక్కడ వాళ్ళు బోర్ కూడా వేయించారు. ఆ బోర్ కూడా వదిలేస్తా అని చెప్పారు. సెంట్ 5 లక్షలు చెప్తున్నారండి. 38 సెంట్లు ఉంది. సో టోటల్ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 1,90,00,000 అండి. అంటే 1,90,00,000. ఒకవేళ మీరు కనుక ఈ ల్యాండ్ తీసుకుందాం అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీ నెంబర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒకవేళ మీకు కనుక ఈ ల్యాండ్ నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ షెడ్ అయితే మాత్రం తీసేస్తారండి. అక్కడ నుంచి ఆ చివరన బోరింగ్ ఉంది, ఆ బోరింగ్ మాత్రం ఉంచుతారండి. ఆ చివరన బోర్ ఉందని మీకు చూపిస్తాను. బోర్ కూడా
38 సెంట్స్ అంటే చాలా పెద్ద ల్యాండ్ కదండి. కొంచెం మనకి మ్యాక్సిమం ఫ్లాట్స్ కట్టడానికైనా లేకపోతే అగ్రికల్చర్ దానికి కూడా యూజ్ చేయొచ్చండి ఇది. లైక్ తోటలు వీలైతే తోటలు వేసారు, మామిడి తోటలైనా ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది. మనకి బోర్ అయితే మాత్రం ఆ చివరిన ఉందండి, అది కొంచెం కనబడుతుంది కదా గ్రీన్ కలర్లోనే, అదే బోరు. అది వీళ్ళు వదిలేస్తా అని చెప్పారు. సో ఇదండి వీడియో అయితే. మీకు కనుక ఈ ల్యాండ్ కనుక తీసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, కామెంట్ చేయండి.